దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనాలు. ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ ఈ యొక్క టీవీ పరిచర్య ద్వారా దేవుని యొక్క వాక్య ధ్యానము నిమిత్తమై ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మీకు చాలా కృతజ్ఞతలు, వందనాలు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనము మనము చదువుకుందాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. దేవుని స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, 5 రొట్టెలు 2 చేపలు మీరు నాయన చేత పట్టుకుని నాయన ఆకాశం వైపు కన్నులెత్తి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచినటువంటి దేవుడు, ఏ సమయంలో ప్రభా నీ జీవవాక్యం అనేటటువంటి ఆ యొక్క రొట్టెను మీరు ఆశీర్వదించి విరిచి మా హృదయాలకు దయచేయండి. మీరు ఆశీర్వదించి మా హృదయాలకు అనుగ్రహిస్తూ ఉంటుండగా దేవానైనా మేము వారు పుష్టిగా భుజించినట్లుగా నాయన ఈ వాక్యమును ప్రభువా నాయన హృదయం అంతటితో ఆలకించి నాయన సంతృప్తి పరచబడినటువంటి వారమై దేవా జీవాహారము భుజించడం ద్వారా కలిగేటటువంటి నాయన ఫలము పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మలను నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. మరి పరలోక రాజ్యమును గురించినటువంటి ఆ యొక్క విషయాలు యేసు ప్రభువారు మరి ప్రజలకు తెలియజేస్తూ అనేక ఉపమానాలుగా చెప్పాడు. మనకు ఇక్కడ ఒక పెండ్లి విందు చేసినటువంటి రాజును గురించినటువంటి ఉపమానం యేసు ప్రభువారు చెప్పాడు. ఆయన ఏం జరిగిందంటే, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. రాజుగారి కుమారుని యొక్క పెండ్లి విందుకు రానొల్లకపోయిరి. ఒక విందు జరుగుతూ ఉంది అని అంటే వారు ఎందుకు రాలేకపోయారు? రాజుగారి యొక్క ఆ మహిమకరమైనటువంటి ఆ యొక్క భోజన పంక్తిని కూర్చుండటం అది ఎంత గొప్ప ధన్యత, అది ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి లోకంలో రాజుగారు పిలిచాడు అని అంటే ఇది చాలా గొప్ప భాగ్యం అనేటటువంటి హృదయము కలిగినటువంటి వారు ఆ విందులో పాల్గొంటారు. రాజుగారే పిలవనియండి, ప్రెసిడెంటే పిలవనియండి, చివరికి యేసు ప్రభువే వచ్చి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఆ ప్రభువే వచ్చి పిలవనియండి. వాటి యందు మాకు ఏ విధమైనటువంటి ఆ యొక్క మరిదంటి ఆకర్షణ లేదు. అది మా హృదయాలను ఆకర్షించలేకపోతుంది. మా హృదయాలను ఆ విందు మరి మళ్ళించలేకపోతూ ఉంది. కారణం ఏమిటి అని అంటే, మరి దేవుని యొక్క సన్నిధిలో అనేక రకాలుగా మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక ఆయన ఎడ్లను కొన్నాడంట, ఒక ఆయనేమో పొలం కొన్నాడంట, ఒక ఆయనేమో పెండ్లి చేసుకున్నాడంట, మరి ఒక సువార్తలో వర్తకం. ఇలాగా వీరికి ఏమైందంటే రాజుగారి కుమారుని పెండ్లి విందు అనేటటువంటిది వీటి నుండి మళ్ళించలేకపోయింది. అంటే పెండ్లి విందు అది ఎంత ధన్యతో వీరి హృదయాలకు తెలియదు. అయితే ఈ సమయంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు వీరికి ఏ విధమైనటువంటి పరిచర్య చేసినా ఆ వారిలో మార్పు కనపట్టలేదు, వారు ఆశీర్వదించబట్టలేదు. ఇక నా ప్రయాస వ్యర్థమైనట్టుగా ఉంది. ఆ దినములలో నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభువు నాకు తెలియజేసింది ఏమిటి అని అంటే, మరి నేను బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అని చెప్పి. అంటే బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చా. మరి నువ్వు బీదలకు సువార్త ప్రకటిస్తావో, లేకపోతే బాగా కానుకలు ఇచ్చేటటువంటి వారికి, ధనవంతులైనటువంటి వారికి ప్రకటిస్తావో అని అది నువ్వు నిర్ణయించుకో అన్నట్లుగా ఆయన నేను బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అని ఆయన చెప్పాడు. ఇక అప్పుడు అక్కడే నేను నిలిచిపోవాల్సి వచ్చింది. దానిని బట్టి మరి నా జీవితంలో ఏమైంది అనంటే, సువార్త కావాలి, రక్షణ కావాలి, పాప క్షమాపణ కావాలి, ఆశీర్వాదం కావాలి అని ఆశపడినటువంటి ఆ ధనవంతులు వారు చర్చికి రావటం ప్రారంభించారు. వారు ఆశీర్వదించబడినటువంటి వారిగా, రక్షణ పొందినటువంటి వారిగా వారు వారి యొక్క సంతానం వర్ధిల్లటం ప్రారంభించారు. కాబట్టి ఈ దినములలో మన యొక్క జీవితాల్లో మరి ఆ యొక్క నిజమైనటువంటి ఆనందమయమైనటువంటి జీవితం, అది పిలువబడినటువంటి వారు ఆ యొక్క పిలుపును అందుకుని విందులో పాల్గొనేటటువంటి వారు పొందుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి అనేక మంది పిలువబడినటువంటి వారిగా ఉంటారు, కానీ వారు ఏర్పరచబడినటువంటి వారిగా ఉండరు. అయితే దానివలన మనుషులు అనుకుంటారు, ఏమైందిలే, వాళ్ళలాగా మనం ఉండకపోతే ఏమైంది అని అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ విందుకు రానటువంటి వారి గురించి ఆయన ఏం చెప్పాడు అనంటే, ఇదిగో వారి యొక్క కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైను ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవుని యొక్క ఆహ్వానాన్ని మరి తిరస్కరిస్తే మరి దేవుడు మనలను ఏమీ చేయలేడు, ఏమీ చేయడు. అంత మన ఇష్టం. మరి మనం ఇష్టమైతే వెళ్తాం ఆ విందు నాకేం వద్దులే అని ఇంటికాడ కూర్చుంటాం. అంటే అలాగా జరగదంట. ఏమిటి అని అంటే, పిలిచినటువంటి ఆయన రాజుగారు, ఆయన రోషము కలిగినటువంటి వాడు, ఆయన తన యొక్క ఆహ్వానాన్ని తృణీకరించటం అనంటే తననే తృణీకరించినట్లుగా, తన కుమారుని వివాహపు విందును వారు తృణీకరించారంటే తన కుమారుని యొక్క వివాహాన్నే తృణీకరించినట్లు. ఎంత లెక్క చేయనటువంటి వారు వీరు అని చెప్పి రాజుగారు తనకున్నటువంటి అధికారమును బట్టి పరిచారకులను పంపించి వారు కాళ్ళు చేతులు కట్టి మరి చీకటిలో పడవేయటం, వారు ఎల్లప్పుడూ కూడా ఏడ్పు పండ్లు కొరుకుటతో వారి యొక్క సమయం గడిచిపోయేటట్టుగా ఉండటం, అనగా నిత్య నరకాగ్ని అనుభవం వారు పొందటం అనేటటువంటిది ఎదుగో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏమిటి అని అంటే, 4వ వచనంలో అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. ఆ ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ రాజుగారు ఆయన ఏమంటున్నాడు, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడినవి అంటే వీరిని ప్రేమించి ఆ రాజుగారు ఏం చేస్తున్నాడంటే ఎద్దులను వధిస్తున్నాడు. అనగా మరి తన వ్యవసాయానికి ఉపయోగపడేటటువంటి వాటిని వధిస్తున్నాడు, క్రొవ్వినటువంటి వాటిని వధిస్తున్నాడు. కనుక ఈ విందుకు విలువైనటువంటివి వధించబడినవి.
ఈ పెండ్లి విందుకు మరి ఏమైందంటే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వధించబడ్డాడు. ఈ పెండ్లి విందుకు తగినటువంటి అర్హత మనుషులు పొందేటట్టుగా వారు గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందుకు, అనగా యేసుక్రీస్తు నీ కొరకు వధించబడ్డాడు. అనగా ఎంతోమంది భక్తులు, మరి పండితులు, తర్వాత ఈ లోకరీత్యగా బలిసినటువంటి వారు, ధనవంతులు, అధికారులైనటువంటి వారు వాటిని విడిచిపెట్టి తమ జీవితాన్ని బలిగా, అర్పణగా సమర్పించి అనేకులకు ఆ యొక్క రక్షణ విందు అందించడానికి వారు తమ జీవితాలు ప్రభువుకు సమర్పించి ప్రభువు యొక్క ఆజ్ఞను బట్టి వారు సువార్త పని చేస్తూ ఉండారు. అయితే అట్టి వాటిని వారు ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప మాటలు, అలాంటి గొప్ప మరి రక్షణ సువార్త, అలాంటి మరి గొప్పవారి యొక్క ప్రయాసను వీరు తృణీకరిస్తూ ఉండారన్నమాట. అందుచేత దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటిది ఏమంటే, ఇదిగో వారందరూ కూడా పిలువబడినటువంటి వారే, కానీ వారు పిలువబడినటువంటి వారికి తగినటువంటి రీతిగా చేయబడినటువంటి ఆ ఏర్పాట్లను వారు మరి అనుభవించలేకపోయారన్నమాట. అందుచేత ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ ఈ విందు అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ, ఆ రక్షణ పొందినటువంటి వారి కొరకైనటువంటి దేవుని యొక్క ఏర్పాట్లు అని మనం చూడగలుగుతాం. 8వ వచనంలో, మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పెండ్లి విందుకు వచ్చేటటువంటి వారికి రాజుగారి పెండ్లి విందులో పాల్గొనదగినటువంటి వారు ధరించేటటువంటి వస్త్రాలు లేవు. అందుచేత ఆమెకు, అనగా సంఘమునకు, దేవుని సంఘమునకు, దేవుని యొక్క విశ్వాసులకు, వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు. అవి ఏమిటి అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అనేటటువంటివి ఒకటి. అయితే విందుకు పిలువబడినటువంటి వారిలో ఒకతడు ఏం చేశాడు, అతడు రాజుగారు ఇచ్చేటటువంటి, అక్కడ వారు మురికిగా సందుల్లో గొంతుల్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చారు. అయితే రాజుగారి విందు కాబట్టి అక్కడ వారందరూ శుభ్రంగా స్నానం చేయాలి, తర్వాత సుగంధ ద్రవ్యాలు రాసుకోవాలి, రాజుగారి స్టేటస్కు తగ్గట్టుగా సిద్ధపరిచినటువంటి వస్త్రాలు ధరించాలి. కాబట్టి అలాంటి వస్త్రాలు ధరించి విందులో పాల్గొనాలి. అయితే ఒక అతను ఏం చేశాడు, అతడు స్నానం చేయలే, ఇక మరి ఆ వస్త్రాలు వేసుకోవాలా. అతని దృష్టిలో ఏంటి అంటే, వెళ్ళి లైన్లో కూర్చుంటే మనకు పెట్టేస్తారు అని వెళ్ళి లైన్లో కూర్చున్నాడు. అయితే అతని పరిస్థితి ఏమైందంటే, ఇతని కాళ్ళు చేతులు కట్టి చీకటి కొట్లో పడేయమని. ఎందుకు? దేవుడు అవకాశం ఇచ్చాడు కదా అని చెప్పి ఏదో క్రైస్తవులుగా పేరు పెట్టుకుంటే సరిపోదు. స్నానం చేయాలి. మనము దేవుని నీతికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడవాలి. నీతి క్రియలు జరిగించి ఒక నీతి వస్త్రములు ధరించినటువంటి వారి వలె ఉండాలి. రాజుగారు మనలను చూడటానికి వస్తాడు కాబట్టి మనము సమయమును సద్వినియోగం చేసుకుని మనము యోగ్యమైనటువంటి రీతిగా శుభ్రంగా పరిశుద్ధపరచబడినటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క ఆసక్తి అనేటటువంటిది ఉండాలి. అది లేనప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదిగో ఆ దేవుని యొక్క కోపానికి గురయ్యేటటువంటి మరి పరిస్థితి ఉంటుంది. మరి ఆ యొక్క కన్యకలు 10 మంది కన్యకల గురించి చెప్పినప్పుడు
యేసు ప్రభువారు 10 మంది కన్యకలు వచ్చారు. కానీ వారిలో 5 వారు బుద్ధి లేనటువంటి వారు అని అక్కడ మరి రాయబడి. ఎందుకనంటే వారిలో సంపూర్ణమైనటువంటి ఆత్మ నడిపింపు అనేటటువంటిది వారికి లేదు. వారి యొక్క సిద్ధపాటు పరిపూర్ణమైనటువంటిది కాదు. తర్వాత వారి యొక్క విశ్వాసము అది నిజమైనటువంటి విశ్వాసం కాదు. వారికి నిరంతరము కొనసాగేటటువంటి విధేయత, దేవునికి లోబడేటటువంటి ఆ యొక్క హృదయం వారికి లేదు. ఏదో ఒకసారి లోపడదాం, రమ్మన్నాడు, వచ్చేంతవరకు లోపడదాం, ఆ తర్వాత ఇదిగో మీరు పరిశుద్ధంగానే ఉండండి, మరి లోకంలో కలవద్దు అని అంటే అక్కడెందుకు లోపడాలి? కాబట్టి కంటిన్యూస్ ఒబిడియంట్ అంటు ది డెత్, మరణము వరకు నమ్మకంగా ఉండటం. పిలిచినటువంటి వానికి తగినటువంటి రీతిగా మనం జీవించకపోతే విందుకు పిలువబడినప్పటికీ కాళ్ళు చేతులు గట్టి మరి అగ్నిలో పడవేసేటటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక మనలను పిలిచినటువంటి ఆయన మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఆయన ఆధిక్యతను మనం గౌరవించి ఆయనకు తగినట్టుగా మనము ఉండాలి అని పిలువబడినటువంటి వారు జాగ్రత్త పడాలని, రక్షణ పొందినటువంటి వారు జాగ్రత్త పడాలని, ఆ యొక్క గొర్రెపిల్ల పెండ్లి విందు వివాహ మహోత్సవంలో చేరి అక్కడ యోగ్యంగా నీతి వస్త్రములు ధరించి, ఆ మహిమ వస్త్రాలు ధరించి ప్రభు ఇచ్చినట్లుగా ఆయన కూర్చున్నటువంటి సింహాసనంలో మనలను కూర్చుండనిస్తాడు అని, ఆయనతో కూడా కలిసి విందు ఆరగింప చేస్తాడు అని, ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణంగా అనుభవించేటట్లుగా మనము ఎల్లప్పుడూ కూడా విధేయులుగా ఉండి ఆయన సిద్ధపరచాలని ఏ రీతిగా కోరుతున్నాడో అలాగా సిద్ధపడినటువంటి వారమై మనము ఉండాలి. అప్పుడు ఆ విందు యొక్క మహిమను మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. దేవా, నీ పిలుపులో ఉన్నటువంటి ఆ యొక్క మహిమ, ఆ పిలుపు యొక్క అంతిమ బహుమానములు, ఆ నిత్య జీవములు నాయన మేము గుర్తించినటువంటి వారిమై, దానిని ఆశించినటువంటి వారిమై, వాటిని గట్టిగా పట్టుకోవటానికి తగినటువంటి తీర్మానం కలిగినటువంటి వారమై విశ్వాస జీవితంలో ముందుకు సాగటానికి సహాయం చేయండి నాయన. పిలువబడినటువంటి వారిమైనప్పటికీ దేవానైనా దానికంటే లోకంలో ఏదో గొప్ప ఆకర్షణ మమ్మలను ఆ పిలుపుకు తగినటువంటి బహుమానం పొందకుండా మమ్మలను దారి తప్పించేటట్లుగా మా హృదయాలు భ్రమపడకుండా సహాయం చేయండి. ఈ పరిచర్యను ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడయుండును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలు.